గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు డైలీ ఎంసీక్యూస్ సిరీస్. సో ఈ రోజు నుంచి మనం ఎవ్రీడే 5 ఎంసీక్యూస్ చేస్తున్నామండి. సో మీరు చేయాల్సిందంతా ఏంటి అంటే ఎవ్రీడే ఈ సెషన్ అనే దాన్ని ఫాలో అవ్వాలి. దాంతోపాటు మీరు క్వశ్చన్ నేను చూపించేటప్పుడు ఆ క్వశ్చన్ దగ్గర పాజ్ చేసుకొని ట్రై టు ఆన్సర్ ద క్వశ్చన్. సో ట్రై టు ఆన్సర్ చేసిన తర్వాత మీ ఆన్సర్ కరెక్టా కాదా, ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంది అని చెప్పి అప్పుడు మళ్ళీ ప్లే చేసుకొని చూడండి. ఫైనల్గా 5 క్వశ్చన్లో మీరు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేశారు అనేటటువంటి విషయాన్ని నాకు కామెంట్ బాక్స్లో ప్రతి ఒక్కరూ తెలియజేయాలి. ఎటువంటి మొహమాటం పడమాకండి. కొన్నిసార్లు 0 ఇది చేస్తారు, అసలు మీరు చేయలేకపోవచ్చు. లేకపోతే కొన్నిసార్లు 5కి 5 చేస్తారు, కొన్నిసార్లు 2, 3 చేస్తారు. అయినా నా కామెంట్ బాక్స్లో ప్రతి ఒక్కరూ నాకు తెలియజేయండి. మీ అందరి ప్రోగ్రెస్ ఎలా ఉందని చెప్పి నాకు తెలియాలి. సో వెరీ సూన్ చూడండి, ఓవర్ ద టైం మీరు సరిగ్గా 1 మంత్ ఫాలో అయితే, మీరు కరెంట్ అఫైర్స్ కూడా ఫాలో అవుతున్నట్టయితే, మీరు ఎంసీక్యూ సెషన్స్ కూడా ఫాలో అవుతున్నట్టయితే మీ స్కోర్స్ తప్పకుండా ఇంప్రూవ్ అవ్వడం అనేది జరుగుతుంది. క్వశ్చన్ ఎలా అడుగుతున్నారు అనేటటువంటి విధానం కూడా మీకు తెలియడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఏం చేస్తారు, మీ స్కోర్స్ అనేవి తప్పకుండా నా కామెంట్ బాక్స్లో ప్రతి ఒక్కరూ తెలియజేయాలి. రైట్. అయితే బిఫోర్ నో స్టార్టింగ్ అవర్ ఎంసీక్యూస్, లెట్ మీ వన్స్ టాక్ అబౌట్ అవర్ యూపీఎస్సీ కోర్సెస్. ఒకసారి యూపీఎస్సీ కోర్సెస్ గురించి మనం తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి. మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే అన్ని యూపీఎస్సీ కోర్సెస్, అన్ని నాట్ ఓన్లీ యూపీఎస్సీ కోర్సెస్, గ్రూప్ 1, గ్రూప్ 2 అన్నీ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తాయండి. అంటే ఒక్కసారి ఫీజు కడితే తర్వాత రూపాయి కూడా తీసుకోకుండా కంటిన్యూస్గా మీకు మొత్తం కంప్లీట్గా చెప్పడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఓన్లీ రికార్డెడ్ వెర్షన్ కావాలి అంటే మీకు 40,000 రూపీస్కి రావడం అనేది జరుగుతుంది. అండ్ కరెంట్ అఫైర్స్ 5,000కే రావడం అనేది జరుగుతుంది అప్ ఫ్రంట్ సింగిల్ పేమెంట్ చేస్తే. ఎకానమీ 6,000 రూపీస్, 30th లోపు జాయిన్ అయితే ఇది 5,000కే ఇస్తారు. పాలిటీ 5,000 రూపీస్, హిస్టరీ 5,000, జాగ్రఫీ 5,000, మీకు అన్నీ చాలా తక్కువ. దీనికి ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ 5,000, మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ 3,000, ఎన్విరాన్మెంట్ 3,000, సైన్స్ అండ్ టెక్నాలజీ 3,000, గవర్నెన్స్ 3,000, సొసైటీ 3,000, ఇంటర్నల్ సెక్యూరిటీ 3,000, డిజాస్టర్ మేనేజ్మెంట్ 3,000. ఇవి ఆ యూపీఎస్సీ ఇన్ఫినిటీ జాయిన్ అయ్యారు అనుకోండి, ఇవన్నీ మీకు ఆటోమేటిక్గా రావడం అనేది జరుగుతుంది. అర్థమైందా? మీకు రికార్డెడ్ తీసుకుంటే, అంటే మీరు ఒకవేళ ఇన్ కేస్ మీరు వర్కింగ్ ఇది అనుకోండి, ఒకవేళ మీరు రోజంతా నేను అకామిడేట్ చేయలేను లైవ్ క్లాసులకు అనుకునేటప్పుడు మీరు చక్కగా రికార్డెడ్ వెర్షన్ తీసుకొని, సెషన్స్ తీసుకొని మీరు చక్కగా హ్యాపీగా మీరు ఇది అవ్వచ్చు. అర్థమైందా? ప్రిపేర్ అవ్వడం అనేది చేయొచ్చు. లైవ్ ప్లస్ రికార్డెడ్ కావాలి సార్, నేను ఫుల్గా ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అవ్వాలి ఇలా అనుకుంటే యూపీఎస్సీ ఇన్ఫినిటీ 50,000 అవుతుంది. ఇందులో కూడా April 30th అంటే ఈ రోజు రేపు ఉంది టైం. ఈ 2 రోజుల్లోపు మీరు జాయిన్ అయితే 5,000 రూపాయలు మీకు తగ్గింపు ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? అప్ ఫ్రంట్ పేమెంట్ చేస్తే. కరెంట్ అఫైర్స్ 7,000, ఎకానమీ 8,000, పాలిటీ 7,000, హిస్టరీ 7,000, జాగ్రఫీ 7,000, ఎథిక్స్ 7,000, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ 5,000. లైవ్ ప్లస్ రికార్డెడ్ అప్ ఫ్రంట్ చేస్తే మీకు ఈ ఫీజుల మీద ఇంకో 5,000 తగ్గింపు కూడా ఉండడం అనేది జరిగింది. లైవ్ ప్లస్ రికార్డెడ్ ఇన్స్టాల్మెంట్స్లో కావాలి అంటే యూపీఎస్సీ ఇన్ఫినిటీ 60,000 రూపీస్కి రావడం అనేది జరుగుతుందమ్మా. అర్థమైందా? లైవ్ ప్లస్ రికార్డెడ్ కావాలి, ఇన్స్టాల్మెంట్స్ కూడా కట్టుకుంటాను సార్, ఒకేసారి కట్టలేను అంటే 60,000. మీరు 5,000 చొప్పున, నెలకు 5,000 చొప్పున 12 ఇన్స్టాల్మెంట్లో చక్కగా కట్టుకునే అవకాశం కూడా కల్పిస్తున్నారు. కరెంట్ అఫైర్స్ ప్లస్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. కరెంట్ అఫైర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. మీరు కరెంట్ అఫైర్స్ని మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. కరెంట్ అఫైర్స్తో ఎందుకంటే స్టాటిక్ కూడా మీకు రివిజన్ అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కూడా వస్తుంది. ఎవ్రీడే మీకు క్వశ్చన్ ఇస్తాము, దాంతోపాటు మీరు ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తారు. మీకు ఇండివిజువల్ ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎలా ఆన్సర్స్ రాయాలి ఏంటి అని ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ మీకు ఇండివిజువల్గా ఫీడ్బ్యాక్ అనేది ఇస్తారు. దాంతోపాటు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సెషన్స్ అనేవి జరుగుతాయి. మీకు చాలా చాలా వాల్యూ ఎడిషన్ అయితే ఉంటుంది. ఎంత? 10,000 రూపీస్. ఎకానమీ 10,000 రూపీస్, పాలిటీ 8,000 రూపీస్, హిస్టరీ 8,000, జాగ్రఫీ 8,000, ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ 8,000. ఇక్కడ హిస్టరీ ఇంక్లూడ్స్ ఏన్షియంట్ హిస్టరీ, మిడీవల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్, దాంతోపాటు వరల్డ్ హిస్టరీ, దాంతోపాటు పోస్ట్ ఇండిపెండెన్స్. ఇన్ని కలిపి వస్తాయి. నేనే టీచ్ చేస్తాను మీకు. అర్థమైందా? మీకు చక్కగా వాల్యూ ఎడిషన్ అయితే ఉంటుంది. లైఫ్ టైం వ్యాలిడిటీతో అందిస్తున్నటువంటి కోర్సులు. సో మీరు ఏమైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే ప్రత్యూష మేడంకి ఫోన్ చేయండి. ఎప్పుడైనా సరైన టైంలో జీవితంలో సరైన నిర్ణయం తీసుకోవడం అనేది అవసరం. అర్థమైందా? ప్రిపేర్ అవ్వాలా వద్దా అని తటపటాయిస్తూ ఉండక్కర్లేదు. ఇంకొకటి, మీరు యూపీఎస్సీ ఇన్ఫినిటీ జాయిన్ అయితే మీకు గ్రూప్ 1, గ్రూప్ 2 మీరు టీఎస్పీఎస్సీ అయినా ఏపీపీఎస్సీ అయినా అవి రూపాయి కూడా ఎక్స్ట్రా తీసుకోకుండా ఆ ఎక్స్ట్రా సిలబస్ కూడా కవర్ చేయడం అనేది జరుగుతుంది. ఆ ఓరియంటేషన్ కూడా మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ప్రిలిమ్స్, మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అప్రోచ్లో మన తాలూకా ఇదేదైతే ఉంటుందో మన తాలూకు కోర్స్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. కామన్ మ్యాన్కి అసలు మీకు ఏం తెలియకపోయినా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే భాషలో చెప్పడం అనేది జరుగుతుంది. పునాదుల నుంచి లోతుల నుంచి మొదలుపెట్టి పూర్తి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు మిమ్మల్ని తీసుకెళ్లే పూర్తి బాధ్యత మేము తీసుకుంటాం. మమ్మల్ని నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అయితే అస్సలు కాదు.
రైట్. సో మీకు చాలా చాలా వాల్యూ ఎడిషన్ అయితే ఉంటుంది. ఇప్పుడు మన ఎంసీక్యూస్ చూద్దాం. చూడండి ఫస్ట్ ఎంసీక్యూ. యా, మళ్ళీ చెప్తున్నాను, క్వశ్చన్ స్టార్ట్ చేసే ముందు మీరు క్వశ్చన్ చూసిన తర్వాత పాజ్ చేసుకొని ట్రై టు ఆన్సర్ దట్ క్వశ్చన్ ఆన్ యువర్ ఓన్. ఆ 5 క్వశ్చన్లో ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తారో స్కోర్ తప్పకుండా నా కామెంట్ బాక్స్లో మీరు తెలియపరచాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్దాం. చూడండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ రాష్ట్రపతి యొక్క అధికారాలు టు ప్రొమల్గేట్ ఆర్డినెన్సెస్ జారీ చేయడంలో మన తాలూకా ప్రెసిడెంట్ యొక్క పవర్ ఏంటి, పవర్ని దృష్టిలో పెట్టుకొని ఆన్సర్ చేయమంటున్నారు. ఫస్ట్ లైన్ చూడండి, ఇట్ హ్యాస్ ద సేమ్ ఫోర్స్ అండ్ ఎఫెక్ట్ యాజ్ ద యాక్ట్ ఆఫ్ పార్లమెంట్. సో పార్లమెంట్ చేసినటువంటి చట్టానికి ఎటువంటి అర్హతలు ఉంటాయో అలాంటి అర్హతలే ఆర్డినెన్స్ కూడా ఉంటుందంట. ఒకటవది. రెండవది, ఇట్ మే బి విత్డ్రాన్ ఎట్ ఎనీ టైమ్ బై ద ప్రెసిడెంట్. ఆర్డినెన్స్ జారీ చేసిన తర్వాత ప్రెసిడెంట్ ఏ సమయంలో అయినా ఆ ఆర్డినెన్స్ని వెనక్కి తీసుకోవచ్చు అని చెప్పి మనకు అడగడం అనేది జరుగుతుంది. సో సరైన ఆన్సర్ ఏంటి? ఒకసారి మీరు పాజ్ చేసుకొని ఆన్సర్ అనేది చేయండి. ఓకేనా? రైట్. సో మీరు ఆన్సర్ అనేది చేశారని అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ నేను ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఆర్డినెన్స్ మన తాలూకా ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో, నాట్ ఓన్లీ ప్రెసిడెంట్, స్టేట్ గవర్నర్ ఎవరైతే ఉంటారో ఆయన కూడా ఆర్డినెన్స్ పాస్ చేసేటటువంటి అధికారం ఉంటుంది. ఎస్పెషల్లీ ప్రెసిడెంట్కి ఆర్డినెన్స్ పాస్ చేసేటటువంటి అధికారాన్ని ఇచ్చేటటువంటిది ఏంటి? ఆర్టికల్ 123 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, రాజ్యాంగంలో ఉన్నటువంటి 123వ అధికరణం. అదేం చెప్తుంది? పార్లమెంట్ బోత్ హౌసెస్ ఒకవేళ సెషన్లో లేనప్పుడు ప్రెసిడెంట్ ఒకవేళ అప్పుడు ఆ చట్టం చెయ్యాలి అని ఆయన కన్విన్స్ అయితే, ఇఫ్ ద ప్రెసిడెంట్ ఈస్ సాటిస్ఫైడ్ దట్ సర్కమ్స్టెన్సెస్ ఎగ్జిస్ట్ విచ్ రెండర్ ఇట్ నెససరీ ఫర్ హిమ్ టు టేక్ ఇమీడియట్ యాక్షన్, తప్పకుండా పరిస్థితులు అనేవి ఒక చట్టం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తే ప్రెసిడెంట్ అనే ఆయన ఆర్డినెన్స్ అనేది జారీ చేయొచ్చు. అయితే ప్రెసిడెంట్ జారీ చేసినటువంటి ఆర్డినెన్స్కి ఇట్ హ్యాస్ సేమ్ ఫోర్స్ అండ్ ఎఫెక్ట్ యాజ్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ చేసినటువంటి చట్టానికి ఎటువంటి ఎఫెక్ట్, ఎటువంటి ఫోర్స్ ఉంటుందో అలాంటి హక్కులే, అధికారాలే ఉండడం అనేది జరుగుతుంది అని చెప్పి 123 ఆర్టికల్ చెప్పడం అనేది జరిగింది. సో స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్. రెండవ చూడండి, ఇట్ మే బి విత్డ్రాన్ ఎట్ ఎనీ టైమ్ బై ద ప్రెసిడెంట్ ఎప్పుడైనా విత్డ్రా చేయొచ్చా? చూడండి, ఎప్పుడు ఈ తాలూకా ఆర్డినెన్స్ అనేది ఫెయిల్ అవుతుందో చూద్దాం. సో బోత్ హౌసెస్ ఎప్పుడైతే మళ్ళీ సెషన్లోకి రావడం అనేది జరుగుతుందో, సెషన్లోకి రాగానే వితిన్ 6 వీక్స్, ఆ సెషన్లోకి వచ్చిన 6 వారాల్లోపు ఆ ఆర్డినెన్స్ ఏదైతే ఉంటుందో, ప్రెసిడెంట్ తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్ని ఆమోదం తెలపడం అనేది జరగాలి. ఒకవేళ ఆమోదం తెలపకపోతే ఏం జరుగుతుంది? 6 వీక్స్ దాటిపోయింది అనుకోండి, ఆర్డినెన్స్ అనేది ఎక్స్పైర్ అయిపోతుంది. ఒకవేళ 6 వీక్స్లో దీనిలో పెట్టారనుకోండి, డిస్కషన్కి తెచ్చి ఈ ఆర్డినెన్స్ అవసరం లేదనుకున్నారనుకోండి హౌసెస్, సో అప్పుడు కూడా ఆర్డినెన్స్ అనేది ఎక్స్పైర్ అయిపోవడం అనేది జరుగుతుంది. మూడవ సిచ్యువేషన్ ఏంటి? ఇట్ మే బి విత్డ్రాన్ ఎట్ ఎనీ టైమ్ బై ద ప్రెసిడెంట్ ఏ టైంలో అయినా విత్డ్రా చేసేటప్పుడు కూడా మన తాలూకా ఆర్డినెన్స్ ఏదైతే ఉంటుందో అది ల్యాప్స్ అయిపోవడం అనేది జరుగుతుంది. సో ప్రెసిడెంట్ కెన్ విత్డ్రా ద ఆర్డినెన్స్ ఎట్ ఎనీ టైమ్. సో రైట్ ఆన్సర్ ఏంటమ్మా? బోత్ 1 and 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ హియర్. అర్థమైందా? క్వశ్చన్ అనేది జాగ్రత్తగా ఇది చేసుకోవాలి. సో ప్రెసిడెంట్ ఆర్డినెన్స్ జారీ చేసేటటువంటి అధికారాన్ని చెప్పేది ఆర్టికల్ 123. ఆర్డినెన్స్ అనేది ఎన్నాళ్ళలోపు, సెషన్స్ మళ్ళీ కలిసినటువంటి ఎన్నాళ్ళలోపు అనేది ఆమోదించబడాలి. వితిన్ 6 వీక్స్ తప్పకుండా వాటికి ఆమోదం అనేది తెలపాలి. అర్థమైందా? అసెంట్ అనేది రావాలి, పార్లమెంట్ ఆమోదం తెలపాలి. రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. జాగ్రత్తగా చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నేషన్స్ షేర్ బార్డర్స్ విత్ ద పర్షియన్ గల్ఫ్తో ఏ నేషన్స్ బార్డర్ షేర్ చేసుకుంటున్నాయి అని చెప్పి అడిగారు. సో ఫస్ట్ వన్ ఇరానా, సెకండ్ సౌదీ అరేబియా, బెహ్రైన్, యెమెన్. సో వీటిని దృష్టిలో పెట్టుకొని మనం సరైన కోడ్ ఇవ్వాలి. సో ఫస్ట్ ఇది 1 and 2 ఓన్లీ అన్నారు, అంటే ఇరాన్ అండ్ సౌదీ అరేబియా ఓన్లీ. సెకండ్ది 1, 2 and 3 ఓన్లీ, ఇరాన్, సౌదీ అరేబియా అండ్ బెహ్రైన్ ఓన్లీ. నెక్స్ట్ది 2, 3 and 4 సౌదీ అరేబియా, బెహ్రైన్ అండ్ యెమెన్ ఓన్లీ. డి యెమెన్ అండ్ బెహ్రైన్ ఓన్లీ, సౌదీ అరేబియా అండ్ బెహ్రైన్ ఓన్లీ అని చెప్పి అనడం అనేది జరిగింది. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ మనకు తెలియాలంటే ముందు పర్షియన్ గల్ఫ్ ఎక్కడ ఉంటుంది, దాని చుట్టూ ఉండేటటువంటి కంట్రీస్ ఏంటి అనే విషయం మనకు తెలియాలి. ఒకసారి మ్యాప్ చూద్దాం. చూడండి, సో ఇక్కడ మ్యాప్ చూడండి అమ్మ, ఇక్కడ మ్యాప్ చూస్తే మీకు కనిపిస్తూ ఉంటుంది. ఏం కనిపిస్తుంది? చూడండి, ఇది పర్షియన్ గల్ఫ్ ఏదైతే ఉంటుందో ఇది పర్షియన్ గల్ఫ్ని ఆనుకుని ఉన్నటువంటి ఇవేంటో చూద్దాం. చూడండి ఒకసారి కంట్రీస్ ఏంటున్నాయో చూద్దాం.
మొదటిది పెద్దగా కనిపిస్తుంది ఇరాన్ ఏదైతే ఉంటుందో ఇరాన్ బార్డర్ షేర్ చేసుకుంటుంది పర్షియన్ గల్ఫ్తో. ఇరాక్ ఏదైతే ఉంటుందో ఇరాక్ కూడా షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సౌదీ అరేబియా ఏదైతే ఉంటుందో సౌదీ అరేబియా కూడా షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఒమన్ ఏదైతే ఉంటుందో ఒమన్ కూడా ఇక్కడ చూడండి, ఇక్కడ చిన్న దిస్ ఇస్ ద టెరిటరీ ఆఫ్ ఒమన్. ఒమన్ కూడా పర్షియన్ గల్ఫ్తో షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఏంటవి? మొదట ఇరాన్ చెప్పుకున్నాం, తర్వాత ఇరాక్ ఏదైతే ఉంటుందో ఇరాక్ చెప్పుకున్నాం, తర్వాత సౌదీ అరేబియా చెప్పుకున్నాం, తర్వాత ఒమన్ చెప్పుకున్నాం. ఇంకా ఉన్నాయి చూడండి. ఇక్కడ యూఏఈ మీకు కనిపిస్తుంటుంది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. యూఏఈ ఏదైతే ఉంటుందో యూఏఈ. తర్వాత ఇక్కడ చూడండి మీకు ఖతార్ ఏదైతే ఉంటుందో ఖతార్ కనిపించడం అనేది జరుగుతుంది. ఖతార్ కనిపించడం అనేది జరుగుతుంది. దాని తర్వాత మీకు ఇక్కడ కువైట్ ఏదైతే ఉంటుందో కువైట్ కూడా కనిపించడం అనేది జరుగుతుంది. ఇదిగోండి, కువైట్ కనిపించడం అనేది జరుగుతుంది. దాని తర్వాత ఇక్కడ ఒక చిన్న నేషన్ ఉంటుంది, మీకు సరిగ్గా కనిపించదేమో చూడండి. మీకు ఇక్కడ చిన్న నేషన్ ఇదిగోండి, ఇక్కడ చూడండి. అదేంటి అంటే బెహ్రైన్ అమ్మ. అర్థమైందా? సో ఇవి మొత్తం పర్షియన్ గల్ఫ్ని చుట్టుముట్టేటటువంటి కంట్రీస్ అన్ని 8 కంట్రీస్. ఒకటి ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, ఒమన్, యుఏఈ, ఖతార్, కువైట్ అండ్ బెహ్రైన్. ఇవన్నీ ఇది చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు దీన్ని బట్టి మనకు ఆన్సర్ అనేది చూడండి. ఇరాన్ ఉందా లిస్ట్లో? ఇరాన్ ఉంది. సౌదీ అరేబియా ఉందా? సౌదీ అరేబియా కూడా ఉంది. బెహ్రైన్ ఉందా? బెహ్రైన్ కూడా ఉంది. యమన్ ఉందా? యమన్ అనేది లేదు. ఒమన్ ఉంది. మనకి ఇక్కడ ఒమన్ కనిపిస్తుంది, యమన్ అనేది లేదు. ఉందా? లేదు. సో 4th ఆప్షన్ అనేది తప్పు. 1, 2 and 3 ఓన్లీ అనేది కరెక్ట్. సో ఆప్షన్ బి కరెక్ట్. యాజ్ సింపుల్ యాజ్ దట్. అర్థమైందా? సో మీకు జాగ్రఫీ మీద కూడా సరైనటువంటి పట్టు అనేది ఉండాలి, వరల్డ్ జాగ్రఫీ మీద. అర్థమైందా? స్లోగా ఎంసీక్యూస్ ఫాలో అవ్వండి, నేను మెల్లమెల్లగా అన్ని కవర్ చేస్తాను. దాంతోపాటు వరల్డ్ టూర్ విత్ సాయిరామ్ సార్ అనేటటువంటి ఇది కూడా స్టార్ట్ చేశాను కదా, అది కూడా ఫాలో అవ్వండి. మీకు కంట్రీస్, స్ట్రైట్స్ అన్నీ మీకు కంప్లీట్ చేస్తాను. ఓకేనా? సో ఇంటర్నేషనల్ రిలేషన్స్ పర్స్పెక్టివ్లో కూడా కంప్లీట్ చేద్దాం. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూడండి. సో నెక్స్ట్ ఎంసీక్యూ చూడండి అమ్మా. ద సుదర్శన్ సేన్ కమిటీ హ్యాస్ బీన్ సెటప్ బై ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫర్ వాట్ పర్పస్? ఏ పర్పస్ కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది సుదర్శన్ సేన్ కమిటీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది? దీన్ని నేను ద హిందూ ఎనాలిసిస్లో కూడా చెప్పాను. నా హిందూ ఎనాలిసిస్ డైలీ ఫాలో అయ్యే వాళ్ళు ఈ క్వశ్చన్ ఈజీగా ఆన్సర్ చేసేస్తారు. ఆన్సర్ ఏంటో చెప్పండి. రీసెంట్గా సుదర్శన్ సేన్ కమిటీ అనేది ఏర్పాటు చేశారు. దేనికోసం? మొదటి చూడండి, రివ్యూ ఆఫ్ ద వర్కింగ్ ఆఫ్ ఎసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ ఆర్క్స్ కోసమా? రివ్యూ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ పాలసీ ఆఫ్ ఆర్బీఐ, రివ్యూ స్మాల్ అండ్ పేమెంట్ బ్యాంక్సా, రివ్యూ ఎన్బిఎఫ్సిస్ నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ రెగ్యులేషన్ ఇన్ ఇండియా. సో ఎన్బిఎఫ్సి రెగ్యులేషన్ ఏదైతే ఉంటుందో ఎన్బిఎఫ్సి రెగ్యులేషనా, నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కంపెనీస్. సో దానికోసం రెగ్యులేషనా అంటే నేను ఆల్రెడీ చెప్పుకున్నాను, గుర్తుందా? మొన్నటికి మొన్న ఎసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం. మీరు నాకు తెలిసినంత వరకు మీరు పాజ్ చేసుకొని క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తున్నారని అనుకుంటున్నాను. నాకు స్కోర్ కూడా పెడతారని అనుకుంటున్నాను. ఎసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ వర్కింగ్ కోసం సుదర్శన్ సేన్ కమిటీని రీసెంట్గా ఇది చేయడం అనేది జరిగింది. ఇంతకీ ఎసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ అంటే ఏంటండి? బ్యాంక్కి ఎసెట్ ఏమవుతుంది? బ్యాంక్ పని ఏం చేస్తుంది? డిపాజిట్లు అనేది సేకరిస్తుంది. డిపాజిట్ల మీద ఏమిస్తుంది? ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో ఇంట్రెస్ట్ ఇస్తుంది. డిపాజిట్లు సేకరించి ఎవరికి అవసరం ఉండే వాళ్ళకి లోన్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. లోన్ల మీద బ్యాంక్ ఏమొస్తుంది? ఇంట్రెస్ట్ రావడం అనేది జరుగుతుంది. సో బ్యాంక్ ఇక్కడ ఏం చేస్తుంది? ఇంట్రెస్ట్లు చెల్లించాల్సినటువంటి బాధ్యత బ్యాంకులకి, అంటే డిపాజిటర్లు బ్యాంకులకి ఏమవుతారు? లయబిలిటీ అవ్వడం అనేది జరుగుతుంది. డిపాజిటర్లు ఎసెట్ అవ్వరు, లయబిలిటీ అవ్వడం అనేది జరుగుతుంది. లోన్ తీసుకున్న వాళ్ళు మాత్రం ఇంట్రెస్ట్ ఇస్తారు. సో ఇది మనకి లోన్స్ ఏమవుతాయి? ఎసెట్స్ అవ్వడం అనేది జరుగుతుంది. లోన్స్ ఏమవుతాయి? మనకి ఎసెట్స్ అవుతాయి. సో లోన్స్ రీకన్స్ట్రక్షన్, ఇక్కడ ఎసెట్ రీకన్స్ట్రక్టెడ్, లోన్స్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్. ఏ లోన్స్ అంటే బ్యాడ్ లోన్స్. మనకి కొన్ని లోన్స్ అనేవి తిరిగి వసూలు అవ్వడం అనేది జరగదు. మనం కూడా చాలామందికి అప్పిస్తాం, వాళ్ళు తిరిగి మనకి ఇస్తారు, కొన్నిసార్లు ఇవ్వరు. అలాంటి వాటిని బ్యాడ్ లోన్స్ అంటాం. ఎన్పిఏస్ అని కూడా అంటాం, నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్, నిరర్ధక ఆస్తులని కూడా అనడం అనేది జరుగుతుంది. సో అవి నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ అనమాట. అంటే ఆ లోన్స్ అనేవి తిరిగి వసూలు అవ్వట్లేదు, వాళ్ళు కట్టట్లేదు. అర్థమైందా? వాటిని రీకన్స్ట్రక్ట్ చేయడానికి అవేం చేస్తాయి? ఎసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ బ్యాంకుల నుంచి ఎసెట్స్ ఏవైతే ఉంటాయి, ఇప్పుడు ఈ బ్యాంకులు అనేవి డిపాజిట్లు సేకరించి లోన్లు ఇవన్నీ చూసుకుంటాయా, లేకపోతే అప్పులు ఎవరైతే ఇచ్చారో వాళ్ళు వెనక్కి తిరుక్కుంటూ కూర్చుంటాయా? కష్టం కదా. సో బ్యాంకుల యొక్క హ్యూమన్ రిసోర్సెస్, బ్యాంకుల యొక్క టైం అంతా వేస్ట్ అవుతుంది కదా. సో ఈ పని అంతా ఎవరికి అప్పచెప్తారు? ఈ లోన్లు వసూలు చేసే పని ఎసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్కి అప్పచెప్తారు. ఎసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ ఏం చేస్తుంది? సపోజ్ అసలు 10,000 అనుకోండి బ్యాంకుకి కట్టాల్సింది వాళ్ళు, దాంతోపాటు వడ్డీ దానికి ఈఎంఐ ప్రకారంగా వాళ్ళు నెలకు ఒక 600 కడుతున్నారు అనుకోండి, ఇన్ కేస్ అనుకోండి. వీళ్ళు ఏం చేస్తారు? దీన్ని
రీకన్స్ట్రక్షన్ చేస్తారు. ఇది ఒక 2 సంవత్సరాల్లో క్లియర్ అవ్వాలనుకోండి లోన్ మొత్తం కలిపి నెలకారు ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు కట్టలేకపోతున్నారు కాబట్టి ఒక 5 ఏళ్ళకి ఎక్స్టెండ్ చేస్తారు. ఈఎంఐని కూడా మార్చడం అనేది జరుగుతుంది. ఇలా లోన్ని రీకన్స్ట్రక్ట్ చేస్తారు. ఎలా అలా రీకన్స్ట్రక్ట్ చేసి వాళ్ళ నుంచి వసూలు చేసుకునేలాగా చూడడం అనేది జరుగుతుంది. వీటిని అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ అంటాం. ఈ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ సరిగ్గా వర్క్ అవ్వట్లేదు, లిక్విడిటీ ప్రాబ్లం అనేది రావడం అనేది జరిగింది. దాంతోపాటు అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ యొక్క ఎకో సిస్టమ్, దాంతోపాటు అవి సరిగ్గా ఎందుకోసం వాటిని ఏర్పాటు చేశారో దాని పర్పస్ సర్వ్ చేయడానికి సరిగ్గా వర్క్ చేసేలాగా మెజర్స్ తీసుకోవడం కోసం ఏం చేశారు, మనకి రికమెండేషన్స్ ఇమ్మని చెప్పి సుదర్శన్ సేన్ కమిటీని ఏర్పాటు చేయడం అనేది జరిగిందా. అర్థమైందా? ఈ విధంగా మీరు అర్థం చేసుకోవాలి. రైట్. సో బ్యాక్గ్రౌండ్తో సహా చెప్తున్నాను, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. రైట్. నెక్స్ట్ ఎంసీక్యూ చూద్దాం, చూడండి. సో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఎంసీక్యూ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ కెన్-బిత్వా లింకింగ్ ప్రాజెక్ట్. కెన్-బిత్వా లింకింగ్ ప్రాజెక్ట్ గురించి కాస్త చెప్పబ్బాయి అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. ఇది కూడా నేను ద హిందూ ఎనాలిసిస్లో నేను మీకు చెప్పడం అనేది జరిగింది. ఏంటి కెన్-బిత్వా రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ అని చెప్పి గుర్తుందా? మీరు ఆ హిందూ ఎనాలిసిస్ చూస్తే మీరు చక్కగా ఇది చెప్పేస్తారు. చూడండి ఇప్పుడు ఫస్ట్ పాయింట్, ఉత్తరప్రదేశ్ అండ్ మధ్యప్రదేశ్ have signed a tripartite agreement with the center for implementation of the project. Tripartite agreement అంటే ఏంటి అంటే 3 parties ఉన్నటువంటి అగ్రిమెంట్. 3 parties ఇక్కడ ఎవరు అంటే ఒకవైపు ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్, ఒకవైపు మధ్యప్రదేశ్ గవర్నమెంట్, ఇంకో పక్కన సెంట్రల్ గవర్నమెంట్. ఈ ముగ్గురు కలిపి ఒక అగ్రిమెంట్ సైన్ చేసుకున్నారు. ఆ అగ్రిమెంట్ని ఏమంటాం, ట్రైపార్టైట్ అగ్రిమెంట్ అని చెప్పి అన్నాం. అర్థమైందా? ముగ్గురు పార్టీస్ ఉన్నారు కాబట్టి. సో ఏం చెప్పారు, ఈ అగ్రిమెంట్ ఉత్తరప్రదేశ్ అండ్ మధ్యప్రదేశ్ హ్యావ్ సైన్డ్ ఏ ట్రైపార్టీ అగ్రిమెంట్ విత్ సెంటర్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్. అర్థమైందా? సో కెన్-బిత్వా లింకింగ్ ప్రాజెక్ట్ ఎవరెవరు, ఉత్తరప్రదేశ్. ఇది కరెక్ట్ అమ్మా. ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ అనేవాళ్ళు సెంటర్తో సైన్ చేసుకోవడం అనేది జరిగింది. మోడీ గారు ఇది ఒక అద్భుతమైనటువంటి ఘట్టం అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. ఒకటవది కరెక్ట్. ఇట్ ఎయిమ్స్ టు ట్రాన్స్ఫర్ సర్ప్లస్ వాటర్ ఫ్రమ్ ద బిత్వా బేసిన్ టు ద డెఫిసిట్ కెన్ బేసిన్ అనేది చూద్దాం. ముందు మనం కెన్-బిత్వా లింకింగ్ ప్రాజెక్ట్ గురించి మీకు మ్యాప్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని గురించి. తర్వాత ఈ క్వశ్చన్ రెండో పాయింట్ కరెక్టో కాదో చూద్దాం. చూడండి, ఇదండి కెన్-బిత్వా రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ యొక్క మ్యాప్. చూడండి. సో ఇట్ ఈస్ ద ఫస్ట్ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ అండి. ఇండియాలో మొదటి రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ ఏంటి అంటే కెన్-బిత్వా రివర్ లింకింగ్ ప్రాజెక్ట్. ఇది దేన్ని కనెక్ట్ చేస్తుంది అంటే ఇక్కడ కెన్ ఉంది చూసారు, ఇక కెన్ ఉందా, ఈ కెన్ రివర్ని దాంతోపాటు ఇక్కడ బిత్వా రివర్ ఉందా, ఇది బిత్వా రివర్. అర్థమైందా? ఈ రెండింటిని కనెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ ద ఫస్ట్ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ ఇన్ ఇండియా. సో ఇది రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ మీద బోత్ ఉత్తరప్రదేశ్కి మధ్యప్రదేశ్కి చాలా డిఫరెన్సెస్ ఉండడం అనేది జరిగింది. బట్ సెంటర్ మధ్యవర్తిత్వం చేసి ఆ డిఫరెన్సెస్ అన్ని సార్ట్ అవుట్ చేసి ఆఖరికి ఈ ప్రాజెక్ట్ అనేది చేపట్టబోతుండడం అనేది జరిగింది. ఈ ప్రాజెక్ట్ యొక్క ఎయిమ్ ఏంటి అంటే ద ప్రాజెక్ట్ ఎయిమ్స్ టు ట్రాన్స్ఫర్ సర్ప్లస్ వాటర్ ఫ్రమ్ ద కెన్ బేసిన్ ఇన్ మధ్యప్రదేశ్. ఇది ఉత్తరప్రదేశ్ అమ్మ, మీకు ఎల్లో కలర్లో కనిపిస్తుంది. ఇది మధ్యప్రదేశ్ అమ్మ. మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి కెన్ బేసిన్ ఏదైతే ఉంటుందో, కెన్ బేసిన్కి సంబంధించినటువంటి సర్ప్లస్ వాటర్ ఏదైతే ఉంటుందో, సర్ప్లస్ వాటర్ని మనకి ఉత్తరప్రదేశ్ ఏదైతే ఉంటుందో, ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి బిత్వా బేసిన్, ఇక్కడ చూడండి ఎల్లో కలర్ బిత్వా బేసిన్ ఉందా, దానికి పంపించడం. అంటే ఏం జరుగుతుంది చూడండి, ఇక్కడ వాటర్ అనేది ఇక్కడ ఎక్కువ ఉంటుంది. దీనివల్ల ఇక్కడ ఫ్లడ్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ వాటర్ అనేది బిత్వా దగ్గర వాటర్ ఏమవుతుంది, తక్కువ ఉంటుంది. ఇక్కడ డ్రాట్స్ అనేవి ఉండడం అనేది జరుగుతుంది. సో రివర్ లింకింగ్ చేయడం వల్ల ఏమవుతుంది, సర్ప్లస్ వాటర్ని మనం డ్రాటెడ్ ఏరియాస్ పంపించామనుకోండి, రెండు ఇక్కడ ఫ్లడ్ ఉండదు, అక్కడ డ్రాట్ ఉండదు, సక్రమంగా మనం హ్యాండిల్ చేయడం అనేది జరుగుతుంది కదా. అందుకే ఇక్కడ ఏం చేశారు, సర్ప్లస్ వాటర్ ఫ్రమ్ ద కెన్ బేసిన్ నుంచి సర్ప్లస్ వాటర్ పట్టుకొని డెఫిసిట్ బిత్వా బేసిన్ ఏదైతే ఉంటుందో దానికి పంపించాలని చెప్పి అనుకోవడం అనేది జరుగుతుంది. మధ్యప్రదేశ్ నుంచి ఉత్తరప్రదేశ్ గేన్ అన్నట్టు. అర్థమైందా? సో మరి ఇక్కడ మనం ఇదేదైతే ఉంటుందో ఒక్కసారి నేను చెప్పేటటువంటి దీన్ని చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, సెకండ్ స్టేట్మెంట్ చదవండి. ఇట్ ఎయిమ్స్ టు ట్రాన్స్ఫర్ సర్ప్లస్ వాటర్ ఫ్రమ్ ద బిత్వా బేసిన్ టు ద డెఫిసిట్ కెన్ బేసిన్. తప్ప కరెక్టా? చూడండి, డెఫిసిట్ కెన్ బేసిన్ కాదు, కెన్ బేసిన్ అనేది సర్ప్లస్. కెన్ బేసిన్ అనేది ఎక్కడ, మధ్యప్రదేశ్ కదా, ఎక్కువ ఉంది. సో మనకి డెఫిసిట్లో ఉన్నది ఏంటి, బిత్వా బేసిన్. సో రివర్స్ ఇచ్చారు. అర్థమైందా? సో మనం ఏం చెప్పాం, కెన్ బేసిన్ నుంచి డెఫిసిట్లో ఉన్నటువంటి బిత్వా బేసిన్కి పంపిస్తున్నామని చెప్పాం వాటర్ని కదా. సో ఇది తప్పు, రెండవ ఆప్షన్ అనేది తప్పు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి, 1 ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. 1 ఓన్లీ ఈజ్ ద ఓన్లీ కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? ఈ విధంగా పూర్తిగా మనం తెలుసుకోవడం అనేది జరగాలి. అండ్ కెన్-బిత్వా లింకింగ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో దిట్ ఈస్ ద
ఫస్ట్ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ ఇన్ ఇండియా అండ్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ నేషనల్ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్. నేషనల్ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్లో ఒక పార్ట్ అండి. సో ఈ నేషనల్ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ ఇట్ ప్రపోజెస్ టు కనెక్ట్ 14 హిమాలయన్ రివర్స్ ఏవైతే ఉన్నాయో, 14 హిమాలయన్ రివర్స్ అండ్ 16 పెనిన్సులర్ రివర్స్ ఏవైతే ఉన్నాయి రివర్స్ విత్ 30 కెనాల్స్ అండ్ 3000 రిజర్వాయర్స్ ఇన్ ఆర్డర్ టు ఇరిగేట్ 87 మిలియన్ హెక్టార్స్. సో వాటర్ రిసోర్సెస్ అనేది సరిగ్గా వాడడం కోసం మనకి నేషనల్ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ అనేది చేయడం అనేది జరిగింది. దానిలో భాగంగానే కెన్బిత్వా లింకింగ్ ప్రాజెక్ట్ని కూడా తీసుకొచ్చారు. అర్థమైందా? ఈ విధంగా మీరు అర్థం చేసుకోవాలి. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్, రైట్? ఇప్పుడు నెక్స్ట్ దీనికి వెళ్దాం, క్వశ్చన్కి వెళ్దాం. చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి మనకి ప్రిలిమ్స్ పేపర్లో. జాగ్రత్తగా ఇలాంటి వాటిని చూడాలి. ఇండియా అండ్ జపాన్ 2 కంట్రీస్ ఇచ్చారు. బోత్ ఆర్ మెంబర్స్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రూప్స్? ఏ గ్రూప్స్లో ఈ 2 మెంబర్స్ అంటున్నారు? ఫస్ట్ వన్ చూడండి, G4 అండవనే జరిగింది. మీకు G4 మెంబర్స్ తెలిస్తే తప్ప మీరు క్వశ్చన్ ఆన్సర్ చేయలేరు. క్వాడ్ మెంబర్స్ తెలియాలి, అప్పుడే ఆన్సర్ చేయలేరు. ద కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్, దీనిలో ఉన్నటువంటి మెంబర్స్ కూడా తెలిస్తే తప్ప మనం దీన్ని ఆన్సర్ చేయడం అనేది కష్టం కదా. సో ఒకసారి చూద్దాం. G4 కంట్రీస్. G4 అంటే ఏంటి? యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో రిఫార్మ్స్ తీసుకురావడానికి ఏర్పడినటువంటి ఒక గ్రూపింగ్ అనమాట. సో ఇది ఏం చేస్తుంది? యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, శాశ్వత సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళ నెంబర్ని పెంచాలి. 5 ఉన్నారు కదా ప్రజెంట్, 5తో పాటు ఎక్స్ట్రా వాళ్ళు యాడ్ అవ్వాలి. సో వరల్డ్ తాలూకా జియోపొలిటికల్ డైనమిక్స్ మారిపోయినాయి కాబట్టి, కొన్ని కంట్రీస్ పవర్ఫుల్గా ఎదిగినాయి కాబట్టి వాళ్ళని ఇది చేయాలి అని చెప్పడం అనేది జరిగింది. G4లో ఉండేటటువంటి అంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ పర్మనెంట్ మెంబర్షిప్ని ఎస్పైర్ చేస్తున్నటువంటి కంట్రీస్ ఎవరు? ఇండియా మొదటిది, జపాన్ రెండవది, దాంతోపాటు బ్రెజిల్ మూడవది, 4వది జర్మనీ ఏదైతే ఉంటుందో జర్మనీ. అర్థమైందా? బట్ వీటి తాలూకు ఆశలను అడియాసలు అవుతున్నాయి. ఇండియా అండ్ జపాన్ రాకుండా చైనా అడ్డుకుంటుంది యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ మెంబర్గా. బ్రెజిల్ రాకుండా అర్జెంటీనా అడ్డుకుంటుంది. జర్మనీకి ఏం చెప్తున్నారు అంటే చైనానే అడ్డుకుంటుంది జర్మనీకి కూడా. ఇట్ ఈజ్ ఎ డెవలప్డ్ నేషన్, ఓన్లీ డెవలపింగ్ నేషన్ పర్మనెంట్ మెంబర్గా అయితే అవ్వాలి కానీ అని చెప్పి జర్మనీని కూడా అడ్డుకోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో G4లో మనకి ఇండియా జపాన్ ఉండడం అనేది జరిగిందా? సో అంటే 1వది కరెక్ట్ అమ్మ. 2వ చూడండి, క్వాడ్. సో క్వాడ్ గ్రూపింగ్లో ఎవరు ఉండడం అనేది జరుగుతుంది? క్వాడ్ అనేది ఎందుకు? ఫ్రీ, ఓపెన్, ఇంక్లూజివ్ ఇండో పసిఫిక్ రీజియన్ ఏదైతే ఉంటుందో, ఇండో పసిఫిక్ రీజియన్ కోసం ఏర్పాటైనటువంటి ఒక గ్రూపింగ్ అన్నమాట. ఎవరు? మన క్వాడ్ ఏదైతే ఉంటుందో క్వాడ్. సో ముఖ్యంగా ఇండో పసిఫిక్ రీజియన్లో చైనా యొక్క డామినెన్స్ తగ్గించడానికి ఏర్పాటైనటువంటి ఒక గ్రూపింగ్. చూడండి, క్వాడ్లో ఎవరెవరు ఉండడం అనేది జరుగుతుంది అంటే మళ్ళీ ఇండియా, జపాన్ 4 ఉంటారు, USA, ఆస్ట్రేలియా. మరి దీనిలో కూడా ఇండియా అండ్ జపాన్ ఉండడం అనేది జరిగింది కదా. సో 2వ ఆప్షన్ కూడా కరెక్ట్ అన్నమాట. సో 3వది చూడండి, ద కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్. సో కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్లో ఉంటుందో లేదో చూద్దాం. ఇంతకీ కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్, కలెక్టివ్ సెక్యూరిటీ పేరులోనే ఉంది. ఇట్ ఈజ్ ఏ ఇంటర్ గవర్నమెంటల్ మిలిటరీ అలయన్స్, మిలిటరీ సపోర్ట్ కోసం ఏర్పాటైనటువంటి ఒక అలయన్స్. ఎవరు? యురేషియా ప్రాంతానికి చెందినటువంటి కంట్రీస్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ద కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్లో ఉండడం అనేది జరిగింది. యురేషియా ప్రాంతానికి ఇండియా చెందుతుందా? చెందదు. జపాన్ పోనీ చెందుతుందా? చెందదు. పోనీ ఇంతకీ కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్లో ఎవరు ఉంటారు? పోస్ట్ సోవియట్ యూనియన్ స్టేట్స్. యుఎస్ఎస్ఆర్ బ్రేక్ అయిన తర్వాత, యుఎస్ఎస్ఆర్ పడిపోయిన తర్వాత, యుఎస్ఎస్ఆర్ వాజ్ బ్రోకెన్ ఇంటూ 15 ఇండిపెండెంట్ స్టేట్స్ కదా. సో 15 దానిలో కొన్ని యురేషియన్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కలిసి ఏర్పడడం అనేది జరిగింది. ఒకటి అర్మేనియా ఏదైతే ఉంటుందో అర్మేనియా, 2వది బెలారస్ ఏదైతే ఉంటుందో బెలారస్, 3వది కజకిస్తాన్ ఏదైతే ఉంటుందో కజకిస్తాన్, 4వది కిర్గిస్తాన్ ఏదైతే ఉంటుందో కిర్గిస్తాన్, 5వది రష్యా ఏదైతే ఉంటుందో రష్యా, 6వది తజికిస్తాన్ ఏదైతే ఉంటుందో తజికిస్తాన్. అర్థమైందా? సో ఈ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ కంట్రీస్ ద కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్లో భాగంగా ఉండడం అనేది జరిగింది. సో ఇండియా జపాన్ ఉన్నాయా? రెండింటిలో ఏవీ లేవు. సో ఇది తప్పు. సో రైట్ ఆన్సర్ చూడండి ఏంటి? 1 and 2 ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. అర్థమైందా? మిగిలినవి తప్పు అనమాట. ఈ విధంగా మనం ఆన్సర్స్ అనేవి ప్రతిరోజు చేద్దాం. మీ స్కోర్స్ మర్చిపోతారేమో, మీ స్కోర్స్ మాత్రం తప్పకుండా కామెంట్ బాక్స్లో ఇది చేయాలి. నా ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే వీడియోస్ ఇలాగే కంటిన్యూ అవ్వాలని మీకు అనిపిస్తే ప్లీజ్ లైక్ అవర్ వీడియోస్, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. దాంతోపాటు వీలైనంత త్వరగా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. చాలా చేస్తాం మా స్టూడెంట్స్ కోసం. ఓకేనా? చాలా కేర్ ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది, గైడెన్స్ ఉంటుంది. ఆలోచించండి. ఓకేనా? వైజ్ డెసిషన్ అనేది తీసుకోండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ సో ఫార్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్.